తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2025-26 విద్యా సంవత్సరానికి గాను 10,091 కోట్లతో తల్లికి వందనం ప్రారంభించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 67,27,164 మంది విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులను జమ చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో అయితే తల్లికి వందనం అనేది నలుగురు పిల్లలకి కూడా 13,000 చొప్పున 52,000 అనేది రిలీజ్ చేశారు. మాకు 4 పిల్లలు, మాకు తల్లికి వందనం, అందరికి డబ్బులు పడ్డాయి. మా 5 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి. తల్లికి వందనం. ఇప్పుడైతే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు ముగ్గురికి పడ్డాయండి. అంతకు ముందున్న ప్రభుత్వం కేవలం 42,61,965 మందికే ఇచ్చింది. అంటే కూటమి ప్రభుత్వం ఇంకో 24,65,199 మందికి అదనంగా ఇచ్చిందన్నమాట. ఇక రెండో సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరానికి కూడా అదే హామీని నిలబెట్టుకుంటూ 67,47,190 మంది విద్యార్థుల కోసం వారి తల్లుల ఖాతాల్లో డబ్బును జమ చేసేందుకు 10,120.78 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు అన్ని అర్హతలను వెరిఫై చేసిన విద్యార్థులు 64,76,590 మంది ఉన్నారు. జూలై 22వ తేదీన ఈ 64,76,590 మంది విద్యార్థులకు తల్లికి వందనం నిధులను కూటమి ప్రభుత్వం జమ చేస్తోంది. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు సాయం చేస్తుండగా ఇందులో ఒక్కొక్కరి నుంచి 2,000 రూపాయలను మినహాయించుకొని ఆ సొమ్మును రాష్ట్రంలో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. మిగిలిన 13,000 రూపాయలను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇకపోతే 1వ తరగతిలో చేరేవారు 59,500 మంది, జూనియర్ ఇంటర్లో చేరేవారు 56,100 మంది ఉండొచ్చని అంచనా. అలాగే వివిధ కారణాల వల్ల అర్హతను నిర్ధారించలేకపోయిన వారు మరో 1,55,000 మంది ఉంటారని అంచనా. వీరందరూ స్కూళ్లు, జూనియర్ కాలేజీలలో జాయిన్ అయిన తర్వాత వారి అర్హతల వెరిఫికేషన్ పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీన మరోసారి తల్లికి వందనం నిధులు జమ చేస్తారు. ఈ రకంగా మొత్తం 67,47,190 మంది అంటే గత ఏడాది కంటే సుమారు 20,000 మందికి అదనంగా ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం ఇస్తోంది ప్రభుత్వం. ప్రతి ఇంట్లో పిల్లలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నదే సీఎం చంద్రబాబు గారి ఆకాంక్ష. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించండి. వారికి బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఇది చంద్రబాబు గారి హామీ.